టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ భవిష్యత్తుపై జరుగుతున్న చర్చల మధ్య భారత మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా కీలక వ్యాఖ్య చేశారు. 2027 ఐసీసీ వన్డే ప్రపంచ కప్ను దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతూ రోహిత్ శర్మ ఫిట్గా ఉంటే, అందుబాటులో ఉంటే, పరుగులు చేస్తూ ఉంటే అతన్ని జట్టు నుంచి తప్పించే ప్రశ్నే లేదు. రోహిత్కు ఇప్పటికీ కూడా సరైన ప్రత్యామ్నాయం కనిపించడం లేదని ఆకాష్ అభిప్రాయపడ్డాడు. అంతేకాదు 2027 ప్రపంచ కప్ సౌత్ ఆఫ్రికాలో జరగబోతుంది. అక్కడి వాతావరణ పరిస్థితులు, పిచ్ కండిషన్స్ పై పూర్తి అవగాహన కలిగి ఉన్న అనుభవజ్ఞుల అవసరం టీంకు చాలా ఉంది. పూర్తిగా కొత్త వాళ్ళపై ఆధారపడలేం. ఇలాంటి పరిస్థితుల్లో రోహిత్కి ప్రత్యామ్నాయం లేదని ఆకాష్ చోప్రా తన అభిప్రాయాన్ని స్పష్టం చేశాడు. ఇటీవల ఇంగ్లాండ్తో జరిగిన వన్డే సిరీస్లో రోహిత్ శర్మ అద్భుత సెంచరీతో తన ఫామ్ను నిరూపించుకున్నాడు. వయసు గురించి చర్చలు జరిగినప్పటికీ తన బ్యాటింగ్తో విమర్శకులకు సమాధానం ఇచ్చాడని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు రోహిత్ శర్మ రిటైర్మెంట్పై వస్తున్న ఊహాగానాలకు బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా కూడా తన అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పారు. ప్రస్తుతం రోహిత్ రిటైర్మెంట్ గురించి ఎలాంటి చర్చ లేదని ఆయన స్పష్టం చేశారు. Taste the Daily.